గణనాథ్ గారు నమస్కారం. నమస్తే అండి. అరుణాచలం మీరు వెళ్తా ఉంటారు కదా రెగ్యులర్ గా. సో ఈ అరుణాచలం గురించి నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. ఎన్నిసార్లు వెళ్ళుంటారు ఈ పాటికి మీరు అరుణాచలం? ఓకే, 20 కంటే కొద్దిగా ఎక్కువ సార్లు లేదు. ఓకే, గిరి ప్రదక్షిణ ఎన్నిసార్లు చేసి ఉంటారు? నేను అంటే లెక్క పెట్టలేదు కానీ చేసి ఉంటాను. ఎందుకు మీకు అరుణాచలం అనేది బాగా నచ్చింది? ఎలా కనెక్ట్ అయ్యారు మీరు అరుణాచలంకి? అది నాకు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, అలాంటి ఒక యాంగిల్ నాకు ముందు నుంచే ఉంది. ఓకే, మధ్యలో డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ ఒక స్నేహితుడి ద్వారా మళ్ళీ కనెక్ట్ అయ్యాను నేను. ఓకే, అంటే అది తెగిపోయిందా అనే ఒక డౌట్ ఉండేది నాకు. లేదు కాదు, కనెక్ట్ అయ్యే ఉంది, మనల్ని ఆయన వదలడం అనే ఒక విషయం అయితే నాకు తెలిసింది. ఓకే, సో గురువు వల్ల మీరు అరుణాచలం అంటే ఇష్టపడ్డారా, లేకపోతే అక్కడ ఉన్న పరమేశ్వరుని వల్ల అరుణాచలం అంటే ఇష్టపడ్డారా? శక్తి అండి, శక్తి. ఓకే, గురువు ద్వారా దాని అదే ఒక ద్విగుణీకృతం అంటే ఒక డబల్ అయ్యింది. అది గురువు ద్వారా కలిగి అక్కడికి వెళ్ళడం వల్ల ఇంకా ఎక్కువ ఇదైంది, ఇంపాక్ట్ కలిగింది. ఓకే, సో చాగంటి గారు చెప్పారు కదా, అరుణాచలం వెళ్ళక ముందు అండ్ అరుణాచలం వెళ్ళిన తర్వాత అని ఒక గీత గీస్తారు అనేసి. సో దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? నేను చాగంటి గారి వీడియోలు అంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఓకే, అరుణాచలం వెళ్ళొచ్చాక కూడా చూడలేదు. ఆ తర్వాత చాలా రోజులకు చూశాను. ఓకే, అది ఇన్స్టాగ్రామ్ లో వాటిలో రావడం వల్ల చూశాను. ఓకే, ఆ మాటకు వస్తే వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత అంటే అది లైఫ్ చేంజ్, ఒక కొత్త మళ్ళీ రీస్టార్ట్ అనుకోవచ్చు, కొత్త ఛాన్స్ అనుకోవచ్చు. అది అప్పటిదాకా మీ కర్మలు మిమ్మల్ని ఎంత ఏం చేసి ఎలా బాధించినా కూడా ఆయన గీసిన గీత తర్వాత మిమ్మల్ని అంత బాధించవు. మీరు అక్కడి నుంచి ఎంత బాగా బతికారు అన్నదే ప్రశ్న. సో మీ పాత ఏవైతే డీడ్స్ ఉంటాయో, బ్యాడ్ డీడ్స్, అవన్నీ కూడా పోయి ఇప్పుడు కొత్తగా పుణ్యం అనేది వస్తుంది అని మీ ఉద్దేశమా? అక్కడికి వెళ్ళడం వల్ల పోయిందా పోలేదా అనేది అయితే నాకు తెలియదు. ఓకే, కానీ బాధ అయితే పెట్టవు. ఓకే, ఆ తాలూకా ఫలితం అనేది ఇది మన మీద ఉండదు, ఇంపాక్ట్ అనేది ఉండదు అంటారు. కొత్తగా పుట్టిన పిల్లల్లాగా లేకపోతే కొత్త పుస్తకం లాంటి బతికే, కాకపోతే మీరు అక్కడి నుంచి ఎలా రాసుకుంటారు అన్నది మీ దీని మీద ఉంటది. ఓకే, అంటే వెళ్ళిన తర్వాత వెళ్ళక ముందు ఆ గీత దాని అవతల అంటే మ్యాజిక్స్ జరిగి ఏదో కొత్తగా ఇది అయిపోద్దని అయితే ఏమి ఉండదు. ఓకే, సో అక్కడ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన స్పిరిచువల్ ఫీల్ ఏంటి? అంతలా అట్రాక్ట్ అయిపోయి ఇప్పుడు 20 times 25 times వెళ్ళాను అంటున్నారు, అంతలా ఎక్స్పీరియన్స్ చేసిన స్పిరిచువల్ ఫీల్ ఏంటి? ఒక రకమైన శక్తిని అయితే నేను అనుభవించాను. ఆ శక్తి పాక్తో నాకు తెలిసింది. మీరు ఫీల్ అవ్వగలిగారు అది? నన్ను ఆ కొండ తీసుకెళ్ళిందా, ఆ గుడిలో దేవుడు తీసుకెళ్ళాడా అనే విషయం నాకు ఇప్పటికి కూడా తెలియదు. ఓకే, కూడా తెలియదు. గర్భగుడిలోకి ఎప్పుడైనా వెళ్ళారా? గర్భగుడిలోకి వెళ్ళలేదు కానీ ముందు వరకు వెళ్ళొచ్చాను. ఎప్పుడు వెళ్ళినా అక్కడ వరకు వెళ్తాను. ఓకే, ఓకే. రమణ మహర్షి గురించి మీరు ఏం చెప్తారు? ఆయన తాత. మీ తాత? మా తాత ఆయన. ఓకే, ఆ తాత మనవాళ్ళమే మేమందరం. ఓకే, అదంతా మాదే. ఓకే, అదంతా మీదే? మాదే. ఓకే, అంటే అక్కడికి వెళ్తే మీ ఇల్లులా అనిపిస్తుందా మీకు? సొంత ఇల్లు. ఓకే, సరే, మీ ఇల్లు అంటున్నారు, మీ తాత అంటున్నారు, ఎలా మీ ఇల్లు అవుతుంది? మీ అమ్మ ఉన్నారా అక్కడ, మీ నాన్న ఉన్నారా, మీ వైఫ్, పిల్లలు, మీ బ్లడ్ రిలేషన్స్ ఎవరైనా ఉన్నారా? ఎలా మీరు దాన్ని ఇల్లుగా అనుకుంటున్నారు? ఇప్పుడు మీ బాబు ఉన్నాడు, మీ బాబుకి మీ ఇంట్లో బాగా అనిపిస్తుందా లేకపోతే బయట బాగా అనిపిస్తుందా? ఆబ్వియస్ గా ఇంట్లోనే బాగా అనిపిస్తుంది. అక్కడ ఇద్దరు ఉన్నారు కదా, అమ్మ నాన్న. మరి అమ్మ నాన్న ఉన్నప్పుడు అదే కదా ఇల్లు. సో ఆ పరమేశ్వరుడే మీది ఫాదర్ అంటారు. అంతే, అమ్మ నాన్న అక్కడే ఉన్నారు. మీ తాతయ్య కూడా ఎవరికైనా ఎవరికైనా వాళ్ళిద్దరే. ఓకే, అక్కడికి వెళ్ళాక మీకు ఎందుకు అది ఇల్లులా ఫీల్ అయ్యారు మీరు? అసలు మనం బతకాల్సింది ఇలా కదా, ఇది కదా మనది అనిపించింది. ఎందుకు పరిగెడుతున్నాడు, వెంపర్లాట ఏంటి, ఇవన్నీ ఏమి ఉండవు. మనిషిలా బ్రతకడం అంటే అక్కడ ఎలా ఉంటుందో అదే అసలైన పద్ధతి.
లైఫ్ అంటే మెటీరియలిస్టిక్ గా ఉండకుండా స్పిరిచువల్ గా ఉండడమే లైఫ్ అంటారు మీరు. స్పిరిచువల్ కూడా కాదు అది, స్పిరిచువల్ గా కాదు. మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీ పర్పస్ ఏంటి, మీరు ఎందుకు అసలు ఎలా బతకాల్సింది, ఎలా బతుకుతున్నారు అనే విషయం మీకు అక్కడ అర్థం అవుతుంది. ఓకే, అక్కడికి వెళ్తే మనకు అర్థమవుతుంది అంటారు. ఎలా పుట్టాము, ఎలా బ్రతుకుతున్నాము అనే వేరియేషన్ మనకు తెలుస్తుంది. మనం మామూలుగా మనుషులు మనం చుట్టుపక్కల అరేంజ్ చేసుకున్న సామాన్లు, లేకపోతే ఒక మెషిన్, ఒక మొబైల్, ఏదో ఇది అన్ని కూడా మనల్ని మన మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అదే ఒక మనతో పాటు పుట్టిన జంతువుల మీద చూపిస్తాయా? చూపించావు కదా. అవి ఆకలేస్తే ఆనందింటాయి, వర్షం వస్తే తలదాచుకుంటాయి, ప్రకృతితో మమేకమై జీవిస్తూ ఉంటాయి. కానీ మనిషి ఏం చేస్తాడు? కంపల్సరీ అన్ని ఫెసిలిటీస్ కావాలి, ఫెసిలిటీస్ చేసుకుంటాడు. కానీ మనిషి కూడా వీటితో పాటు పుట్టినోడే కదా. ఓకే, సో ఎడిషనల్ ఫెసిలిటేషన్ అంటారు మీరు. ఇప్పుడు చేసుకున్నంతా కూడా మెటీరియలిస్టిక్ ఎడిషనల్ ఫెసిలిటేషన్. తనకి తానుగా ఇవన్నీ చేసుకుని అయ్యే తన లోకం అనుకుని వాటి వెనకే పరిగెడుతున్నాడు, ఇంకా లగ్జరీస్ తయారు చేసుకుంటున్నాడు. ఓకే, తనని తాను మర్చిపోతున్నాడు. అసలు ఏంటనే విషయం లేకుండా పోయింది. అసలు తను ఏంటనేది మర్చిపోయి వెంపర్లాట్లో పడ్డాడు. నైస్, బాగా చెప్పారు. గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి గణేష్ గారు. మీరు అరుణాచలం వదిలి మా ఈ శ్రీ శుభం స్టూడియోకి వచ్చి మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. Thank you so much.